ఒకప్పుడు ఒక చిన్న అడవిలో బన్నీ అనే చిన్న కుందేలు ఉండేది. బన్నీ చాలా చురుకుగా ఉండేది. కాని అది కొంచెం ఆలస్యంగా లేవడం అలవాటు చేసుకుంది. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించాకే బన్నీ లేచేది. అమ్మ కుందేలు చెప్పేది, బన్నీ, ఉదయాన్నే లేస్తే రోజు మొత్తం సంతోషంగా ఉంటుంది అని. కాని బన్నీ వినేది కాదు. ఒకరోజు అడవిలో పెద్ద క్యారెట్ పోటీలు పెట్టారు. ఆ పోటీలలో ఎవరు ఎక్కువ క్యారెట్లు సేకరిస్తే వారికి బంగారు కిరీటం ఇస్తామని ప్రకటించారు. అన్ని జంతువులు ఉదయాన్నే లేచి క్యారెట్లు సేకరించడానికి వెళ్లాయి. కాని బన్నీ మాత్రం ఆలస్యంగా లేచింది. అది పరుగెత్తుకుంటూ పొలానికి వెళ్లేసరికి అన్ని క్యారెట్లు దాదాపు సేకరించబడ్డాయి. బన్నీ బాధపడింది. అమ్మ మాట వినుంటే బాగుండేది అనుకుంది. అప్పుడే చిన్న ఎలుక దగ్గరికి వచ్చి చెప్పింది, బన్నీ, ఇంకా ఒక చిన్న పొలంలో కొన్ని క్యారెట్లు మిగిలి ఉన్నాయి అని. బన్నీ వెంటనే అక్కడికి వెళ్లి కష్టపడి క్యారెట్లు సేకరించింది. అవి చాలా తక్కువ అయినా అది తన శక్తి మేరకు ప్రయత్నించింది. పోటీ ముగిసిన తర్వాత అడవి రాజు చెప్పాడు, గెలిచింది జింక. కాని ప్రత్యేక బహుమతి బన్నీకి. ఎందుకంటే ఆలస్యంగా వచ్చినా చివరి వరకు ప్రయత్నించింది. అప్పటినుంచి బన్నీ ప్రతిరోజూ ఉదయాన్నే లేవడం మొదలుపెట్టింది. అమ్మ మాట వినడం కూడా అలవాటు చేసుకుంది. పిల్లలు, ఆలస్యంగా మొదలెట్టినా చివరి వరకు ప్రయత్నిస్తే విజయం మనదే. పెద్దల మాట వినడం మంచిది.